ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము 10-11 వచనములు. ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకునుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ వాగ్దానమును బట్టి సర్వశక్తిమంతుడైన దేవుని నామమునకు స్తుతులు స్తోత్రములు. నేటి వాగ్దానమును గమనించినట్లయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా మనతో ఉన్నాడని, యాకోబు దేవుడు మనకు కోటగా ఉన్నాడని తెలియజేస్తుంది. దేవుడే మనకు ఆశ్రయమని, బలమని నమ్మినప్పుడు, సర్వసృష్టిని సృజించినది దేవుడే అని నీవు విశ్వసించినప్పుడు నీకు కలుగుతున్న భయము, నీ పోరాటాలను బట్టి, నీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి నలిగిపోతున్నప్పుడు మీరు ఊరికే ఉండి దేవుని చిత్తానికి మీ స్థితిని అప్పగించుకోవాలి. ఆశ్రయమైన దేవుడు నీకు అండగా ఉండి రక్షిస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యాకోబు దేవుడు నీకు నాకు తోడుగా బలమైన కోటగా ఉన్నాడని నీవు నమ్మాలి. యాకోబును ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ముందుగా నీవు దేవునికి నమ్మకముగా ఉండు. ప్రతి సమయమందు కూడా ప్రభువైన యేసు యొక్క సన్నిధిని చేరి నీ చేతులు పైకెత్తి విశ్వాసముతో పెనుగులాడు. నీ ప్రార్థన, నీ పెనుగులాట విన్న దేవుడు, చూచే దేవుడు నిన్ను తప్పక విడిపించి ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వదింపబడుట దేవునికి మహిమను చేకూరుస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని చేరి ప్రార్థన చేయి. ఆయనే మనకు తోడుగా ఆశ్రయ దుర్గమై ఉన్నాడని దేవుని వాక్యం తెలియజేసిన రీతిగా నీ ప్రార్థనకు సమాధానం వచ్చేంత వరకు దేవుని సన్నిధిని చేరి ప్రార్థన చేయి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. నీచుడగు దేవా, సమాధానకర్త, సర్వశక్తిమంతుడగు దేవా, నీకు స్తుతులు స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే నాయన నీ సన్నిధిని చేరి నీ వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నారో ప్రభువా, అయా యాకోబు దేవా, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డకు తోడుగా ఉండండి. ఆశ్రయమై, దుర్గమై, అయా బలమైన కోటగా నాయన వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. యాకోబుని ఏ విధముగా అయితే నీవు ఆశీర్వదించావో ప్రభువా, అట్టి రీతి ఆశీర్వాదములు నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యముగా రక్షణ మారుమనసు లేని బిడ్డలకు రక్షణ మారుమనసును దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, చదువుల కొరకు నాయన ప్రయత్నిస్తున్న బిడ్డలకు నీ జ్ఞానమునిచ్చి నడిపించండి. సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రములు. అయా నీకే వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దిన సంఘములను, దిన సేవకులను మీరు దర్శించండి. ఆయా సంఘాలు విస్తరింపబడినట్లుగా నీ రాజ్య సువార్తలో నీ బిడ్డలైన వారందరినీ బలమైన పాత్రలుగా వాడుకోండి. మహోన్నతుడా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినం పుట్టినరోజు, పెళ్లి రోజు చేసుకున్న బిడ్డలకి తండ్రి నీ ఆశీర్వాదమును దయచేయండి. అయా మీరే సమస్తమునకు ఆధారమై ఉన్నారు. కాబట్టి నీ బిడ్డలైన వారందరూ నీపై ఆధారపడి నిన్ను మహిమపరిచే గొప్ప ధన్యతను దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఈ వాక్యం మీ ఆత్మీయ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.